కామాక్షికి 2 లక్షలు డబ్బులిస్తూ బాలుకి దొరికిపోయిన రోహిణి చెంప పగలగొట్టి మీనాకు క్షమాపణ చెప్పిన ప్రభావతి అసలిదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండెనిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మీనా బాలు జోడీ గనుక మీకు నచ్చినట్లయితే కమెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే బాలు అనుకున్నది అనుకున్నట్టుగానే మీనాని కాపాడుకుంటాడు. తనొకప్పుడు డ్రైవర్లందరికీ చేసిన సహాయం వృధాగా పోలేదని ఇప్పుడా డ్రైవర్ల సహాయంతోటే మీనానైతే కాపాడుకొని బాలు అయితే సరాసరి బయటికి తీసుకొస్తాడు. పద మీనా, ఇంటికి వెళ్దామా అనగానే, ఏ ఇంటికండి? నా మీద దొంగతనం మోపి నా ఇంటికా? నేను దొంగని కాదు అని నా నిజాయితీ నిరూపించుకున్న రోజే ఆ ఇంట్లో అడుగు పెడతాను. నేను దొంగతనం చెయ్యలేదు. అయినా కామాక్షి పిండి డబ్బులు పోతే అత్తయ్య నా మీద దొంగతనం మోపడమేంటి? నాకేమీ అర్థం కావట్లేదు అనగానే, ముందు కామాక్షి అత్తని నిలదీద్దాం పద, నీ మీద దొంగతనం ఎందుకు మోపిందో నిలదీద్దామని ఇద్దరూ కూడా బయలుదేరి కామాక్షి వాళ్ల ఇంటికి వస్తారు. వచ్చేసేసరికి, ఏంటత్తా నీ డబ్బులు పోయాయని బాధపడుతున్నావా? ఈ కందిపప్పు డబ్బాలోనేనా పోయాయి? దొంగతనం చేసింది మీనాయే కదా? మీ ఇంటి సీసీ ఫుటేజ్లో చూసి చెప్పావా? లేక మీనా ఆ పప్పు డబ్బా ఓపెన్ చేసి డబ్బులు తీస్తుండగా నువ్వు చూసి మా అమ్మకు చెప్పావా? డబ్బులు పోయిన నువ్వు సైలెంట్గానే ఊరుకుంటున్నావు, మా అమ్మ మాత్రం రాధాంతం చేసి అక్కడ మీనా మీద దొంగాని నిందవేస్తోందా? ఈ ఇంటికి మీనా నా ఒక్కతే వచ్చిందా ఏంటి? ఎవరూ రాలేదా? డాన్స్ నేర్చుకోడానికి ఎంతమంది వస్తారు? నీకోసం ఎవరూ రాలేదా? ఇంతమంది నీకోసం వచ్చినప్పుడు మీనాను మాత్రమే దొంగ అనడంలా అర్థమేంటి? నాకసలేమీ అర్థం కావట్లేదత్తా. నిన్ను చూస్తుంటేనే నాకు చాలా అనుమానంగా అనిపిస్తోంది. పద, ముందు మనం పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇద్దాం. నీ దగ్గర పోయిన 2 లక్షల రూపాయలు ఎక్కడవో ఏంటో అన్ని విషయాలు బయటపెడదామని బాలు కాస్త చెప్తాడు. పదత్తా, వెళ్దాము అనేసరికి, నేను రాన్రా, డబ్బులు ఈ పప్పు డబ్బాలోనే పెట్టాను, డబ్బులు పోయాయి, కానీ నేను రాను, డబ్బులు పోయాయి, 2 లక్షల రూపాయలు పోయాయి అనగానే, బావుందత్తా, డబ్బులు ఈ పప్పు డబ్బాలోనే పెట్టాను పోయాయి అని అంటున్నావు కదా, మీనా మీద దొంగతనం ముద్ర వేస్తున్నావు. అసలు నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఎవరు దొంగతనం చేశారో, ఎవరు చేయించారో మొత్తం విషయమంతా బయటికి వస్తుంది కదా. ఎవరి డబ్బుల మీద ఎవరురా కేకలు వేస్తున్నారు అంటూ మాట్లాడేసరికి, ఏంటత్తా, ఏం మాట్లాడుతున్నావు? ఎవరి డబ్బుల మీద ఎవరి కేకలు వేయటమేంటి? ఏ డబ్బు నీది కదా. అయినా బీరువా అంతా ఉండగా నువ్వు పప్పు డబ్బాలో డబ్బులు పెట్టడమేంటి? ఈ డబ్బుల విషయం రంగారామాకి తెలియకూడదని పప్పుల డబ్బాలో దాచిపెట్టావా? అంటే రంగారావు మావేకి తెలియకుండా నువ్వింకేం చేస్తున్నావు చెప్పత్తా? ఏం దాచిపెడుతున్నావు రంగారావు మావేకి తెలియకుండా? ఇప్పుడే నేను రంగారావు మావేకి ఫోన్ చేసి అన్ని విషయాలు అడుగుతాను అనగానే, వద్దురా, మీ మావయ్య నన్నీ ఈ వయసులో మా పుట్టింటికి గెంటేస్తాడు. రే వద్దురా, వదిలేసేయ్, 2 లక్షలే కదా అనగానే, 2 లక్షల్ని వదిలేస్తే ఎలా కుదురుతుందత్తా? మీనా మీద నింద వేసింది మా అమ్మ, అంత ఈజీగా ఎలా వదిలేస్తాను? వదిలేయను అని చెప్పి అనగానే, ఆ 2 లక్షలు నిజానికి నావి కాదురా, మీ అమ్మవే అనగానే, మా అమ్మకెక్కడివి? అదే నాట్యం నేర్పించి అనేసరికి, లేదు నువ్వు మళ్ళీ అబద్ధం చెప్తున్నావు. నేను పెట్టి 1 నెల కాలేదు, 2 లక్షల రూపాయలు డాన్స్ క్లాస్ మీద వచ్చేశాయా? వచ్చేసి మా అమ్మ సైలెంట్గా నీ దగ్గర దాచిపెడుతుందనుకుంటున్నావా? ఇల్లంతా పికిపందిలేసినట్టుగా, ఇల్లంతా వీధంతా వినబడేటట్టుగా పెద్దనోరు పెట్టుకుని అరుస్తుంది. అంత ఈజీగా ఎలా వదిలేస్తుంది మా అమ్మ? ఈ 2 లక్షలు ఎక్కడివి అనగానే, మీనా తమ్ముడు విషయంలో లాయర్ ఇంటికి వచ్చి ఇచ్చాడు అనేసరికి, వావ్ సూపర్ అత్తా, కొండ ఎలక కోసం కొండను తవ్వితే పెద్ద వజ్రమే తగిలినట్టుగా భలే దొరికింది మా అమ్మ. లక్షమ్మ, ఆ డబ్బులు ఎక్కడమ్మా? నేను దొంగతనం చేస్తూ చూశావమ్మా? కామాక్షి పిన్ని డబ్బులైతే నువ్వు ఎందుకంత రథార్థం చేస్తున్నావు? చెప్పమ్మా, ఆ డబ్బులు ఎక్కడివి? ఆ డబ్బులు సంపాదించినవేనా? కష్టపడితే వచ్చిన డబ్బులేనా? కాదు కదా, ఒకళ్ళు లంచమిస్తే తీసుకున్న డబ్బులే కదా. మావయ్యగారి మాటకు విలువలేదు. మీరు డబ్బులకి అమ్ముడుపోయి నా తమ్ముడు మీదకి పెట్టిన కేసు విత్డ్రా చేసుకున్నారు. ఆ డబ్బులు తీసుకెళ్లి కామాక్షి పిన్ని వాళ్ల ఇంట్లో దాచిపెట్టారు. ఆ డబ్బులు ఏంటో అవేంటో నాకసలేమీ తెలీదు. నేను దొంగతనం చెయ్యలేదు. ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్కి వెళ్దామండి. విషయం మొత్తం పోలీసులకి చెప్పి డబ్బులు ఎవరు దొంగతనం చేశారో, అసలా డబ్బులు తీసుకున్నారన్న విషయం ఎవరికి తెలుసో అన్ని విషయాలు బయటికి వచ్చేయాలి. లేదంటే మాత్రం అస్సలు ఊరుకోను. నా మీద నింద వేసిన వాళ్లని అస్సలు వదిలిపెట్టను మావయ్య అని చెప్పి ఇంక మీనా అనేసరికి, అస్సలు ఊరుకొద్దమ్మా, కొంతమందిని చూస్తుంటేనే నాకు అసహ్యం కలుగుతోంది. శివ మీద కేసు విత్డ్రా చేసుకోమని ఎలా అడిగానో తెలుసా? సిసి మీరా ఒప్పుకోనంది. నా మాటకు అంత విలువనిచ్చింది. అదే సిచ్యువేషన్ బాలు మీనాకి వచ్చుంటే మీనా ఖచ్చితంగా బాలు చెప్పిందే చేసి ఉండేది. నీలా డబ్బుడికి అమ్ముడుపోయే మనిషైతే కాదు. నువ్వు డబ్బు కోసం గడ్డి తింటావని తెలుసుగాని ఇంత దారుణంగా ఈ రకంగా మారిపోతావు, ఈ రకంగా దిగజాలిపోతావని కలలో కూడా అనుకోలేదు ప్రభా. ఛీ,
నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం కలుగుతోంది అని చెప్పి ఇంక సత్యం కాస్త చాలా కోపంగానే ప్రభావతి మీది కేకలు వేసి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇంక బాలు మీనా కంప్లైంట్ ఇద్దాము అని మరుసటి రోజు ఉదయాన్నే అనుకుంటారు. అప్పటికీ చీకటి పడిపోయింది కదా, రేపు ఉదయం వెళ్లి కంప్లైంట్ ఇద్దాము అని చెప్పి దాంతోపాటు మీనాని దాచిపెట్టిన కంప్లైంట్ కూడా ఇద్దాము అని ఇద్దరూ కూడా అనుకుంటారు. రాత్రికి వాళ్ళిద్దరూ పడుకొని అనుకుంటున్న మాటలన్నీ రోహిణి వింటుంది. విని ఆ కిడ్నాప్ చేసినవాడు ఎవడో తెలుస్తుంది, ఈ దొంగతనం వెనుక వాళ్లే ఉన్నారేమో, అన్నీ బయటికి రావాలండి, ఎట్టి పరిస్థితుల్లో దేన్ని వదిలిపెట్టకూడదు, మొత్తం విషయాలన్నీ బయటకు వస్తేనే ఏదైనా చెయ్యడానికైనా చెందడానికైనా ఉంటుంది, ఎవ్వరినీ వదిలిపెట్టనండి, నా మీద నింద వేసిన వాళ్లని అస్సలు వదిలిపెట్టను అని చెప్పి ఇంక మీనా బాలు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా మాటలన్నీ విన్న రోహిణికి ఒంట్లో వణికి పుట్టేస్తుంది. వెన్నులో భయం మొదలైపోతుంది. ఇదేంటిది, ఎలా ఇరుక్కుపోయాను, ఇప్పుడు నేను ఇటు ఎటూ తేల్చుకోలేని పరిస్థితికి వచ్చేశాను, ఎలా జరిగిందేంటి, ఇప్పుడు పోలీసులు వచ్చి కామాక్షి అత్తను 1కి 10 సార్లు అడిగితే కామాక్షి పిన్ని ఏం సమాధానం చెప్తుంది, ఇలా నేను వచ్చాను అని చెప్తుందా, నేను వచ్చి అడిగాను అన్న విషయం చెప్పిందే అనుకో, ఇంక నా పరిస్థితి ఇంకేముండదు, అయిపోయినట్టే, ఇంక నేనే దొంగతనం చేశానని క్లియర్గా అర్థమైపోతుంది, ఎందుకంటే ఆ డబ్బులు అక్కడ పెట్టడం తెలిసింది నాకు మాత్రమే కాబట్టి మళ్ళీ నేను వచ్చి ఇలా ఇదంతా చేశాను. రోహిణి కాస్త కంగారు పడిపోయి గుణాకు ఫోన్ చేస్తుంది. ఏంటి గుణా, ఇలా చేశావు, మీనాని 1 వారం రోజులపాటు బంధించేస్తాను అని చెప్పావు, మరి ఇలా చేశావేంటి, ఇప్పుడు మీనా తప్పించుకొని ఇంటికి వచ్చింది, ఇంటికి రావడమే కాదు ఆ దొంగతనం ఎవరు చేశారో ఏంటో పోలీస్ కంప్లైంట్ ఇస్తానని, పైగా ఆ డబ్బులు మా అత్తగారికి సంబంధించిన డబ్బులని మొత్తం విషయం తెలిసిపోయింది, ఇప్పుడు నేనేం చెయ్యాలో అర్థం కావట్లేదు, నువ్వు నా దగ్గర తీసుకున్న 2 లక్షల రూపాయలు తిరిగి ఇచ్చేశాయి, పోనీ అవి ఖర్చయిపోయాయి, అయినాగాని అప్పుకైనా సరే నాకు 2 లక్షల రూపాయలివ్వి, నేను ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి, లేదంటే బాలు ఏ క్షణాన్నే నిజం బయటపెట్టేస్తాడేమో అని చాలా భయంగా ఉంది, ఇప్పుడు నువ్వు 2 లక్షల రూపాయలిచ్చావంటే ఇంక నాకు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది, లేదంటే నేను చాలా ప్రాబ్లమ్స్లో ఇరుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి అనగానే, సరే రేపు ఉదయాన్నే ఇస్తాను అని చెప్పనగానే సరే అని ఉదయాన్నే ఎవ్వరూ లేవకముందే రోహిణి గబగబా లేచి రెడీ అవుతుంది. రెడీ అయ్యి ఇంకా గుణ దగ్గరికి వెళ్తుంది. గుణ దగ్గరికి వెళ్ళి ఆ 2 లక్షల రూపాయలు తీసుకుని ఆ డబ్బుల్ని కాస్త బ్యాగ్లో పెట్టుకుంటూ ఉండడం రాజేష్ చూస్తాడు. ఇదేంటి, రోహిణి గుణ దగ్గరికి వెళ్ళి డబ్బులెయ్యో తెచ్చిందేంటి, అసలు గుణ దగ్గరికి రోహిణి వెళ్ళవలసిన అవసరమేముంది అని బాలుకి ఫోన్ చేస్తాడు రాజేష్. అయితేంట్రా అని చెప్పనుగానే, మీ వదిన గుణ ఆఫీస్ నుంచి బయటికి రావడం చూశాన్రా, రావడంతో పాటు మీ వదిన చేతిలో ఏదో 2 కట్టలు కూడా కనిపించాయి, అసలు గుణ దగ్గరికి మీ వదిన ఎందుకు వెళ్ళిందో అర్థం కావట్లేదు, పైగా తను చాలా టెన్షన్గా కూడా ఉంది, ఇప్పుడే ఆటో ఎక్కి వెళ్తుందిరా అని చెప్పనుగానే, ఆటో నెంబర్ ఎంత, నువ్వు ఆటోని ఫాలో అవ్వు, నేనీలోపు వస్తాను, తనెటైనా ఎక్కడికైనా వెళ్తుంటే ఒక్కసారి అబ్జర్వ్ చెయ్యి, వీలైతే వీడియో కూడా తీయి విత్ వాయిస్ తోటే అని చెప్పి అనేసరికి సరే ట్రై చేస్తాను అని చెప్పి ఇంకా రాజేష్ కాస్త బాలు చెప్పాడు కదా చెప్పినట్టుగానే రోహిణి వెనకాల వెళ్తాడు. రోహిణి వెనకాల వెళ్లేసేసరికి రోహిణి సరాసరి కామాక్షి వాళ్ళింటి దగ్గర ఆగుతుంది. వీళ్ళింటిని క్రాస్ చేసేసి కామాక్షి వాళ్ళింటి దగ్గర ఆగడంతో, ఇదేంటి, ఒరే బాలు, కామాక్షి అదే మీ అత్తుంది కదా కామాక్షి, ఆవిడింటి దగ్గర ఆగిందిరా రోహిణి, ఎందుకాగిందో ఏంటో తెలియడం లేదు, సరాసరా ఇంట్లోకి వెళ్తూ అటూ ఇటూ దిక్కులు చూసి లోపలికి వెళ్ళిపోయిందిరా అనగానే, వెళ్ళురా వాళ్ళింటికి, జాగ్రత్తగా వెళ్ళు, నేనొచ్చేస్తాను అని చెప్పి అనగానే ఈలోపు రాజేష్ లోపలికి వెళ్లేలోపే బాలు వచ్చేస్తాడు. సరే నువ్వు వెళ్ళురా, నేను చూసుకుంటాను అని చెప్పి బాలుని లోపలికి పంపించి రాజేష్ వెళ్ళిపోతాడు. రోహిణి పైకి వెళ్తుంది. వెళ్లేసరికి, ఏంటమ్మా రోహిణి ఇలా వచ్చావు అనగానే, డబ్బులు పోయాయంట కదా పిన్ని, అందుకే మీరు చాలా బాధపడుతున్నారు కదా, కానీ డబ్బులు ఎలా మిస్ అయ్యాయో ఏంటో తెలీదు కానీ మీనా మాత్రం చాలా బాధపడుతోంది, నా తోటికోడలు అలా బాధపడ్డం నేను చూసి తట్టుకోలేకపోతున్నాను అనేసరికి, ఏం చేస్తావమ్మా, డబ్బులు అవును, ఆ డబ్బులు ఆ కందిపప్పు డబ్బాలో ఉన్నాయని తెలిసింది నీకే కదా చెప్పానమ్మా, నువ్వుగాని అనేసరికి, ఏం మాట్లాడుతున్నారాంటీ, నేనెందుకు తీస్తాను అని చెప్పనుగానే, ఆహా నువ్వు తీసావని కాదమ్మా, ఆ రోజు నువ్వింటికొచ్చినప్పుడు ప్రభావతి శివ దగ్గర శివలాయరు డబ్బులిచ్చింది అన్న విషయం నీకు చెప్పాను కదా, నువ్వేమో డబ్బుల్లేవు మీరు అబద్ధం చెప్తున్నారు అంటే, లేదని నేను వంటగదిలోకి తీసుకెళ్లి మరీ చూపించాను కదా డబ్బులు నీకు, ఆ తర్వాత మీనా వచ్చింది, కాఫీ పెట్టింది, వెళ్ళింది, పాపం మీనా డబ్బులు దొంగతనం చేసే మనిషి కాదు, మీనా మీద నిందపడింది అనగానే,
అవునా ఆంటీ, అందుకే మీ వాళ్ళు అంటే మీ ఇంటికొచ్చేవాళ్ళు ఎవరైనా తీసుండొచ్చు. ఆ ఉద్దేశంతోని మీనా మీద అత్తయ్య అవకాశం దొరికిందని నింద వేస్తున్నారు. ప్రతిరోజు మీనాని తిడుతున్నారు. పాపం మీనా తనే తప్పు చెయ్యదు, కాని నిందలు మోయాల్సిన పరిస్థితొస్తుంది కదా, అందుకోసమే ఆంటీ ఈ 2 లక్షల రూపాయలు ఇంట్లో పోయిన డబ్బులు దొరికాయి అని చెప్పి ఇచ్చేయండి అనగానే, ఏంటమ్మా నువ్విస్తున్నావు అని చెప్పనగానే, అవును నేనే ఇస్తున్నాను, ఇవ్వండి ఆంటీ, ఏం కాదు అనగానే, నువ్వెందుకిస్తావు, అయినా మీనా మీద నిందపడితే నువ్వు హ్యాపీగా ఫీలవుతావు, కానీ నువ్వు డబ్బులిచ్చి మీనా ప్రాబ్లం నుంచి బయటపడేటట్టుగా చెయ్యని ఎందుకు చెప్తున్నావు, నాకిందులో ఏదో మరపం అనిపిస్తోంది, చెప్పమ్మా అని చెప్పనగానే, ఇంకా నీకు అర్థం కాలేదా అత్తా, ఆ 2 లక్షల రూపాయలు తీసింది ఈ రోహిణియే, అందుకని తన పేరెక్కడ బయటకొచ్చేస్తుందేమో అనన్న భయంతోనే 2 లక్షల రూపాయలు ఆ గుణ దగ్గర అప్పుచేసి పొద్దుటే వెళ్ళి గుణ దగ్గర్నించి డబ్బులు తెచ్చి నీ కట్టుకొచ్చి ఇస్తోంది అనగానే, ఏంట్రా బాలు ఏమంటున్నావు అనగానే, అవును నువ్వు డబ్బులున్నాయని ఎవరికి చెప్పావు, మా అమ్మకు, ఈ 2 లక్షలు ఎలా వచ్చాయన్న విషయం ఎవరెవరికి తెలుసు, నాకు మీ అమ్మకు, అప్పుడైతే ఈ రోహిణికి, ఇప్పుడైతే బాలు నీకు మీనాకు అనుకో అంజగానే, మా గొడవ వదిలేసే, అప్పటి సంగతే మాట్లాడుకుందాం, పార్లమ్మకు తెలుసా, నువ్వు చెప్పగానే నమ్మిందా అనగానే, ఏంటి బాలు ఎంక్వైరీ చేస్తున్నావా అనగానే, నువ్వొక్క నిమిషం ఉండు పార్లమ్మ, ఎందుకంత కంగారు పడిపోతున్నావు, దొంగతనం నువ్వు చేశావా లేదో నిరూపిస్తాను కదా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక్క కంప్లైంట్ ఇచ్చి నీ మీద అనుమానమని చెప్పాననుకో, చిన్నప్పుడు తాగిన ఉగ్గుపాలతో సహా అన్నీ కక్కిచ్చేస్తారు, ఇక్కడ నిజం ఒప్పుకుంటే బాగుంటుందిరా పార్లమ్మ, లేదంటే మాత్రం చాలా కష్టం అని చెప్పి అనేసరికి, అది నేనేం తీయలేదు, మీనాని అత్తయ్య అని చెప్పనుగానే, ఇంకా చాలే అమ్మా నువ్వు నీ నాటకాలు, మీనాని మా అమ్మ తిడుతూ ఉంటే నువ్వు చూడలేక గుణ దగ్గరికి వెళ్ళి గుణ దగ్గర అప్పు చేసి మరీ తీసుకొచ్చేస్తావా, ఇది నమ్మబుద్ధి కనిపిస్తోందా పిన్ని, అత్త నువ్వు నమ్ముతావా, ఇంత ఇలా జరుగుతుంది అంటేను అస్సలు నమ్మలేము, కాని చూశావా ఎలా పాకరోహిణి చెప్తోందో, పదపార్లమ్మ ఇంటికి ఎగిరి తేల్చుకుందాం అనగానే, పదరా బాలు అని అందరూ కూడా ఇంటికి, వీళ్ల ముగ్గురూ ఇంటికొచ్చేస్తారు. బాలు ప్లీజ్, బాలు బాలు ప్లీజ్, బాలు అనగానే, నా భార్య మీద నిందపడేటట్టు చేస్తావా, నిన్ను మాత్రం వదిలిపెట్టను అని ఇంటికి తీసుకొచ్చి ఆ 2 లక్షలు టేబుల్ మీద పడేసి, చూడు ప్రభావతమ్మ, నువ్వు అన్యాయంగా శివ విషయంలో న్యాయం చేశాననుకుని చెప్పావు చూడు, కేసు విత్డ్రా చేసుకున్నావు చూడు, దానికి సంబంధించిన అమౌంట్ అది, ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, నువ్వు కేసు విత్డ్రా చేసుకున్నావు అన్న విషయాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోయారు, ముఖ్యంగా పార్లమ్మ జీర్ణించుకోలేకపోయింది. అంటే అప్పటివరకు మీనా మీద మీనా కుటుంబం మీద అంత కోపంగా ఉన్న ఆంటీ సడన్గా ఇలా ఎందుకు చేంజ్ అయ్యారు, ఇలా చేంజ్ అయ్యి ఏ విధంగా విషయాన్ని బయటపెట్టాలనుకున్నారు, అసలు కేసెందుకు విత్డ్రా చేసుకున్నారు అన్న అనుమానంతో ఇక్కడికి వచ్చి కామాక్షి అత్తను మసిపూసి మారేడి కామాక్షి అత్త నోటితోనే నిజాన్ని చెప్పించింది పార్లమ్మ. అయితే చెప్పిన తర్వాత, ఆ డబ్బు కామాక్షి అత్త ఎక్కడ పెట్టిందో తెలుసుకోవాలి కదా, మీరు అబద్ధం చెప్తున్నారా ఆంటీ అంటూ రెచ్చగొట్టేసరికి, నేనెందుకు అబద్ధం చెప్తానమ్మా, రా అమ్మా అంటూ కందిపప్పు డబ్బాలో డబ్బులు తీసి చూపించేసరికి అది చూసిన రోహిణికి వెతకపోయిన తీగ కాలికి దొరికినట్టుగా 2 లక్షల రూపాయలు దొరుకుతున్నాయి. ఈ డబ్బులు మన అవసరానికి ఉపయోగించుకుంటే బావుంటుంది, అయినా ఎప్పటినుంచో గుణ కూడా డబ్బులిమ్మంటున్నాను కాబట్టి డబ్బులిస్తే ఆ తర్వాత వచ్చేవి నేను తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇంకా 2 లక్షల రూపాయలు దొంగతనం చేసి తీసుకుంది. దొంగతనం చేసి తీసుకుని, ఇప్పుడు నేనెక్కడ మీనా మీద నిందపడడంతో పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పానో, అప్పుడు కామాక్షి అత్తను గట్టిగా నిలదీస్తారు. కామాక్షి అత్త అప్పుడు మర్చిపోయిన విషయాలు కూడా ఇప్పుడు గబగబా గుర్తొచ్చేసి ఈ రోహిణి మీద మొత్తం విషయం చెప్పేస్తుంది. చెప్పేస్తే ఏమవుతుంది, తను దొంగతనం చేసిన మనిషిగా నిలబడిపోతుంది అన్న ఒకే ఒక్క కారణం చేత గుణ దగ్గర 2 లక్షల రూపాయలు అప్పు చేసి తీసుకొచ్చి మీ కామాక్షి చేతికిచ్చి, కామాక్షిని కాస్త మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో ఇవ్వమని చెప్తుంది. ఇంక పార్లమ్మైతే, ఇది నాన్న జరిగిన విషయం, దొంగతనం తనే చేసి ఆ దొంగతనాన్ని కప్పిపుచ్చడానికి మరొక 2 లక్షలు అప్పు తెచ్చి ఈ విషయం ఎవరికీ తెలియకూడదని మొత్తం ప్లాన్డ్గా చేసింది, నా భార్య మీద నిండు పడేటట్టు చేసింది ఈ రోహిణి. అయితే చెప్పు నాన్న, ఏం చేయమంటావు, ఎలాంటి శిక్ష విధించమంటావు, చెప్పు నాన్న అనిగానే, శిక్ష మనమెందుకు విధిస్తావురా, ఏరికోరి తెచ్చుకుంది కదా వాళ్ళ పెద్ద కోడల్ని, ఆవిడే చేసుకుంటుంది, ఏంటి రోహిణి
ఏంటి ప్రభా, ఏం మాట్లాడవేంటి? మీ కోడలు ఇంత ఘనకార్యం చేసిన తర్వాత కూడా నువ్వు సైలెంట్గా ఉంటే ఎలా కుదురుతుంది? మాట్లాడితేనే కదా విషయాలు బయటకొస్తాయి అంటూ సత్యం మాట్లాడేసరికి చాచిపెట్టి చెంప చెల్లుమనిపిస్తుంది రోహిణి. ఇప్పటివరకు బాలు చెప్పిందంతా నిజమేనా అనగానే అది అత్తయ్య అంటూ సొనుగుతూ ఉంటుంది. నిజమా కాదా? సే ఎస్ ఆర్ నో. అది అత్తయ్యా అని చెప్పానుగానే ఎందుకు తీశావు? ఆ ఇంటికొచ్చి నువ్వు దొంగతనం చేయవలసిన అవసరమేముంది? అసలా ఇంట్లోకి వచ్చి దొంగతనం చేసే పనే ఉంది. అసలు 2 లక్షల రూపాయలు ఎందుకు తీశావు? తీయవలసిన అవసరం నీకేముంది? ఎందుకు తీశావు రోహిణి అని చెప్పి ప్రభావతి కాస్త నిలదీసేసరికి అవసరముండి తీశానత్తయ్యా, ప్లీజ్ అత్తయ్యా, నన్ను క్షమించండి అంటూ చేతులు జోడిస్తుంది. క్షమించాల్సింది నువ్వు కాదమ్మా ప్రభావతి, అత్తయ్య కూడా కాదు. నువ్వు మీ అత్తయ్య ఇద్దరూ కలిసి మీనాని క్షమాపణ అడగాలి. ఎందుకంటే నువ్వు చేసిన తప్పుకి మీనా మీద నిందపడింది. ప్రభావతి నోరికి అదుపు లేనట్టు, తన నాలికకి నరం లేనట్టుగా నోటికొచ్చినట్టల్లా మాట్లాడిన ప్రభావతి మీనాకు క్షమాపణ చెప్పాలి. చెప్పు ప్రభా అని చెప్పి అనగానే నేనా అని చెప్పనుగానే నువ్వే చెప్పాలి. చెప్తావా చెప్పవా? ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఎందుకంటే తనకి నీ వల్లే ఇబ్బంది కలిగింది. దొంగతనమనే నింద మోపింది. నువ్వు నోరు అదుపులో పెట్టుకుని అసలు ఎవరు చేస్తారో ఎవరు ఎలాంటి వాళ్లో తెలుసుకోకుండా మంచి